ఆ 8 మందిపై ఆశలు లేనట్టే. ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడే లేదు. టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీం. అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు. లైనింగ్ వేసిన ఏరియాలను నీటి ఊటలు. శిథిలాలు మట్టిని తొలగిస్తే మరింత కూలేటటువంటి ప్రమాదం ఉంది. కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడ పరిస్థితి. ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు ఎన్జీఆర్ఐ టెస్ట్. బురద తొలగించడమే పెద్ద సవాల్గా మారిందట. ఇక ఎస్ఎల్బిసి ఆ టన్నెల్ దగ్గర పరిస్థితి చూడండి క్లియర్ గా. ఇక ఆ 8 మందిపై ఆశలు లేనట్టే. అప్పటికే ఆ చివరి దాకా పోయినట. రెస్క్యూ టీం చివరి దాకా పోయినా కూడా ఎటువంటి జాడ లేదు. వీళ్ళు మిషన్ తీసుకొని పోయారు పోయేటప్పుడు. సో ఆ మిషన్ తో పాటే అతుక్కుపోయి ఉంటారు అనేది మరి ఇక్కడ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నది. అక్కడ అత్యంత భయానకంగా లైనింగ్ వేసిన ఏరియాలోనే నీటి ఊటలు. ఇక్కడ టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు. ఏదేమైనా కానీ పెద్ద సవాలుగా మారిపోయింది. ఆ తీరా అడిగిపోయి ఆ మిషన్ ఒకవేళ కదిలిచ్చి ఆ ప్రాంతాన్ని కదిలిస్తే ఇంకా పైకప్పు ఎక్కువ. అది మొత్తం ఊటతో మిగిలిపోయింది. పైన కొండ ఉంటుంది, సొరంగం పైన పెద్ద గుట్ట కొండ ఉంటుంది. అదంతా కూడా ఇదైపోయింది మొత్తం. దానికంతా ఇట్లా నీటి ఊట మొత్తం కిందకు వచ్చేసింది. వీళ్ళు ఎప్పుడైతే పోయాడ ఈ 8 మంది మిషన్ తీసుకొని పోయి ఆడ పని చేసేటట్టు ప్రయత్నం చేసిండ్రో అప్పుడు ఒకేసారి పైనుంచి మొత్తం కూలింది. గత కొన్ని సంవత్సరాలుగా పని జరగలేదు. 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. సో ఒకటి ఏం కనపడతా ఉన్నదంటే ముందు పోయేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోలేదు అనేది కూడా వినపడుతున్నటువంటి చర్చ. ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ తర్వాత టెక్నికల్ టీంను ముందే పంపించాలి. మరి ప్రభుత్వం తప్పిదం కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టేసేసేయండి అని అంటే మొదలుపెట్టిన 4 రోజులకే మొత్తం కుప్పగూలిపోయింది. 8 మంది జాడే లేదు. మరి ఇక మిషన్ పోతున్నారు లోపలికి. ఇంకా ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏ మూలో సజీవంగా ఉంటారనుకున్న 8 మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. వాళ్ళంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 5 రోజుల నిరంతరం ప్రత్యామ్నాయాల తర్వాత ఎట్టకేలకు టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీం బుధవారం సాయంత్రం చేరుకుంది. అక్కడ ఫోటోలను వీడియోలను మీడియాకు విడుదల చేసిన అంటే బురదలో మొత్తం కూరుకుపోయారు అనమాట. అర్థమవుతుంది కదా అసలు ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. అంటే సపరేట్గా లేరు, వీళ్ళు సపరేట్గా లేరు, బురదతో పాటు ఉన్నారు. మనం ఏమన్నా ఒక పెద్ద రాడ్ని తీసుకొచ్చో లేకపోతే ఆ బురద మొత్తం తీస్తే గానీ అప్పుడు ఇదయ్యేటటువంటి ప్రమాదం ఉండదు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక 8 మంది మీద ఆ కుటుంబాలు గోసపడుతున్నాయి. ప్రభుత్వాలు ఆలోచన చేయాలి వాళ్ళ మీద. మరి ఎట్లా ఆ కుటుంబాలకు ఎట్లా మనం భరోసా కల్పిస్తాం? ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది జర ఆలోచన చేయాలి. ఏదేమైనా కానీ ఇంకా ఆ బురదలో కూరుకుపోయినటువంటి దాన్ని కూడా మరి ఇక అసలు తీయడానికి వీలవదటది. అయినా కూడా మరి ఏదో ఒకటి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఈ రోజు ఈవినింగ్ వరకు ఎటువంటి వార్త అయినా సరే ఇక అఫీషియల్ గా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి సో ప్రభుత్వం మరిగా కుటుంబాలకు ఏం భరోసా ఇస్తారు? మరి దాంట్లో ఇక ఉద్యోగాలు, వాళ్ళకి పైసలు ఇదంతా కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ప్రణంగా పెట్టి ఇలా పోయి పనిచేసిరు వాళ్ళు. ఒక విదేశీ కంపెనీ, ఒక స్వదేశీ కంపెనీ, 2 కంపెనీలు కలిసి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ని మళ్ళీ మొదలు పెడదామని చెప్పుకొని చాలా డేర్గా మళ్ళీ మిగిలిపోయింది 8 కిలోమీటర్లే. 44 కిలోమీటర్లు ఏమో దవ్వాలి. ఇప్పటి వరకు 36 కిలోమీటర్ల దాకా దవ్విరు. సో ఇంకొక 7-8 కిలోమీటర్లే ఉన్నది మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి. కాబట్టి ఇక ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఆ 8 కుటుంబాలకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది.